శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్‌కి స్వాగతం. గుమ్మం దగ్గర ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. పైసా కూడా మిగలకుండా ఇబ్బంది పడిపోతారు. అలానే కాకుండా చాలా వరకు కూడా కష్టాలను కొని తెచ్చుకున్నవారవుతారు అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి గుమ్మం దగ్గర ఈ పనులు అస్సలు కూడా చేయకూడదు అని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. పండితుల ప్రకారం ఏమిటంటే గుమ్మం దగ్గర ఇలా చేసిన వారి ఇంట్లో అస్సలు కూడా ధనం నిలకడగా ఉండదు. చాలా వరకు కూడా ఏంటంటే భర్త సంపాదన తగ్గిపోతుంది. భర్తకు వచ్చే ఆదాయం చాలా వరకు కూడా తగ్గుతుంది అని చెప్పదగ్గ విషయం. కాబట్టి మీరు ఏంటంటేనండి గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ యొక్క చిన్న చిన్న తప్పులు అస్సలు చేయకండి. అలా ఒకవేళ చేస్తే ఏమవుతుంది అంటే గనక దరిద్రం అనేది చుట్టుకుంటుంది. చాలా వరకు కూడా ఏంటంటే జ్యేష్ఠాదేవి దరిద్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఒకవేళ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా కొన్ని నిష్ట నియమాలను పాటించుకుంటే లక్ష్మీదేవి ధనంతో మన ఇంటికి రావటం జరుగుతుంది. భర్త సంపాదన కూడా జరగడం ఖాయమని చెప్పచ్చు. కాబట్టి ఏంటంటే గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయాలి. మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలానే కాకుండా గుమ్మం దగ్గర ఇలాంటి తప్పులను, ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి. మన హిందూ సాంప్రదాయం ఏంటంటే గుమ్మాన్ని మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము. గుమ్మం దగ్గర చేసే ప్రతి పనిని కూడా ఏంటంటే మనము లక్ష్మీదేవి ఇష్టంగా, అలానే కాకుండా అమ్మవారికి ప్రీతికర స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాము. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉండి ఎంత అందంగా ఉంటుందో మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత చక్కగా వస్తుందని నమ్ముతుంటాము. అలానే కాకుండా ఏంటంటే గుమ్మం దగ్గర ప్రతి శుక్రవారం కానీ పండగ రోజులలో కానీ గుమ్మాన్ని మనం ఏంటంటే పసుపు రాసి చక్కగా కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించుకుంటూ ఉంటాము. అలా ఉంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లోకి వస్తుందని నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఏంటంటే మనము చాలా వరకు కూడా గుమ్మాన్ని ఎలా భావిస్తూ ఉన్నాం. అలానే కాకుండా ఏంటంటే చాలామంది చేసే అతిపెద్ద తప్పులు ఏంటంటే గుమ్మం దగ్గర ఎక్కువ వచ్చేసి గుమ్మానికి చాలా వరకు పండగలకు అంటే పసుపు రాస్తే మళ్ళీ పండగలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. అలానే కాకుండా ఏంటంటే బూజు పట్టి, అలానే కాకుండా చాలా వరకు కూడా ఏంటంటే సాలెపురుగులు వేలాడుతూ ఇలా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వారికి సమయం లేక, వీలు లేక వారు చూసుకోకుండా అలాగే ఉండిపోతూ ఉంటారన్నమాట. కాబట్టి ఏంటంటే నుండి గుమ్మం దగ్గర కొంచెం నీట్‌గా ఉండేలాగా చూసుకోండి. అలానే కాకుండా శుక్రవారం తిథిలోనే కాకుండా మిగతా వారాలు ఉంటాయి కదా! మన వీలుని బట్టి మనం రోజు గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అందంగా అలంకరించుకోవాలి. గుమ్మంపై ఏదో ఒక చిన్న ముగ్గునైనా సరే మనం వేసుకోవాలి. అటుపక్క, ఇటుపక్క పూలను పెట్టి అలంకరించుకోవాలి. ఇలా చేసిన వారి ఇంట్లో ఖచ్చితంగా ధనం అనేది నిల్వ ఉంటుంది. అలానే లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే పండుగలు వస్తాయి కదండీ! అప్పుడు మనం చక్కగా తోరణాలు కడుతూ ఉంటాం. గుమ్మం నిండుగా అంటే పచ్చదనంతో నింపేస్తూ ఉంటాము. పూలను కడుతూ ఉంటాము. రకరకాలుగా ఇలా గుమ్మాన్ని అలంకరిస్తూ ఉంటాము. మామిడాకుల పూల తోరణాలు కట్టేసి గుమ్మానికి చక్కగా అలంకరిస్తూ ఉంటాము. ఆ రోజు మన ఇంటికి ఎంతో కళ వస్తుంది. మన ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటామో మీరే గమనించుకోండి. అలానే కాకుండా ఏంటంటే మన గుమ్మం ఎప్పుడూ కూడా మామిడాకులు, ఎండిపోయిన తర్వాత పూలు, వాడిపోయిన పువ్వులు, చిక్కిపోతున్న చినిగిపోతున్న వస్త్రాలు కానీ అలా గుమ్మం ముందు ఏమీ ఉంచకూడదు. వాటిని ఏంటంటే ఎండిపోయిన తర్వాత వాటిని తీసేసి ఎక్కడైనా సరే పచ్చని మొక్కల్లో వేసేయాలి. అలా చేసుకోవటం వల్ల కూడా మనకు చాలా వరకు అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ప్రతిరోజు కూడానండి మీరు మీ గుమ్మానికి చక్కగా కుంకుమ పసుపులతో అలంకరించుకొని తర్వాత ఒక పక్కకి అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మీద రాగి చెంబులో నీళ్లు ఉంచాలి. నీళ్ళల్లో కొన్ని పువ్వులు వేయాలి. ఇలా ఉంచడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇలా వేసిన వారి ఇంట్లో ఏంటంటే ఖచ్చితంగా ధనం నిల్వ ఉండటమే కాకుండా భర్త సంపద రెట్టింపు అవుతుంది. అలానే కాకుండా ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. మనకు పురాణ గ్రంథంలో పేర్కొనడం జరిగింది. అలా వచ్చేసి ఏంటంటే ఇలా మనం చేసుకోవటం వల్ల మనకి ఇంకా తిరుగుండదండి.
చక్కగా ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనకంటే చాలామంది కూడా గుమ్మం దగ్గర ఎలా పడితే అలా చెప్పులు, విస్తరలు విసిరేస్తూ ఉంటారు. అలానే గుమ్మం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. మన గుమ్మం దగ్గర గుమ్మానికి ఆనిచ్చి చెప్పులు అస్సలు వదలకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి రావాలంటే మనం గుమ్మం ద్వారానే వస్తుంది. మనం చెప్పులు వేసుకొని ఎక్కడెక్కడో తిరిగి ఏదో తొక్కి ఆ తర్వాత ఇంటికి వస్తాము. వచ్చిన తర్వాత మనం చేసేది గుమ్మం దగ్గర చెప్పులను వదులుతూ ఉంటాము. అంటే చెప్పులను తెచ్చిపెడుతూ అక్కడ ఉంచుతాము. చెప్పులతో గుమ్మాన్ని తన్నుతూ ఉంటారు. అంటే తెలియక చేస్తారు. కొంతమంది కావాలని కూడా చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదన్నమాట. అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో రావటానికి కూడా ఇష్టపడదు. అలానే కాకుండా మన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళను కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఎందుకు అంటే గనక మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కాళ్ళను కడుక్కొని మాత్రమే ఇంట్లోకి వెళ్ళేవారు. అప్పట్లో వారి జీవితం చక్కగా ఉండేది. వారి ఇల్లు కూడా బంగారుమయంలాగా ఉండేది. వాళ్ళు ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు ఉండేవి. ఇలా కాళ్ళను కడుక్కొని ఇంట్లోకి వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే గనక మన ఇంట్లోకి మన ఇంట మన వెనక ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో ఎవరెవరో తాకి మన ఇంటికి వస్తూ ఉంటాము కదా! అలా వచ్చినప్పుడు ఏంటంటే ఏదైనా మనకు తెలియకుండా మనతో పాటు మన ఇంట్లోకి శక్తిని మనం తీసుకెళ్తూ ఉంటాము. అది రాకుండా అడ్డుకోవటానికి కాళ్ళను కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి అనేసి మన పూర్వీకులు, కాల ఋషులు, మన పండితులు చెబుతున్నారు. అలా చేసిన వారి ఇంట్లో ఖచ్చితంగా ధనం అనేది నిల్వ ఉంటుంది. ధనానికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు. ధనం అనేది ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుంది. అలాంటి వాళ్ళ ఇంట్లో గొడవలు కూడా అంటే చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. రాగానే గుమ్మం దగ్గర ఎలా పడితే అలా చెప్పులు విసిరి, ఎలా పడితే అలా గుమ్మాన్ని తొక్కుకుంటూ ఇంట్లోకి వెళ్ళడము. అలానే కాకుండా గుమ్మం దగ్గర పరిహారాలు చేసుకోకుండా అంటే కుంకుమ, పసుపు పెట్టకుండా గుమ్మానికి దగ్గర అంటే తోరణాలు కట్టకుండా ఏదీ చేయకుండా వదిలేసామనుకోండి, మన ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్రం అనేది రావడం జరుగుతుందన్నమాట. దరిద్ర దేవతని మన చేతుల ద్వారా మనం తెచ్చుకున్న వారమవుతాం. ఇలా చేసిన వారి ఇంట్లో ఏంటంటే భర్త సంపాదన కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. కాబట్టి మీ భర్త సంపాదన బాగుండాలి అన్నా, మీ ఆదాయం కూడా పెరగాలి అంటే ప్రతిరోజు కూడా చక్కగా ఉండాలండి. మీకు ఎలాంటి కష్టాలు ఉండకూడదనుకునేవారు వీలున్నప్పుడే సోమవారం రోజు, మంగళవారం రోజు నార్మల్‌గా ఖాళీగా ఉంటాము కదా! ఎప్పుడైనా సరే వీలున్న రోజుల్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నా సరే గుమ్మానికి నిండుగా అలంకరించుకొని పసుపు, కుంకుమలు పెట్టుకోండి. ఎప్పుడూ నిండుగా అలంకరించినట్టు గుమ్మం జ్యేష్ఠాదేవికి రావడానికి కూడా ఏ ద్వారము ఉండదు. అలానే ఇంట్లో ఉండే ప్రతీదీ కూడా మనం చేసుకోగలుగుతాము. ఏ పని చేసుకున్నా మనం విజయ పదంలో ముందుంటాము. ఇలా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందన్నమాట. మన ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనకి ఎలాంటి సమస్యలు రానివ్వకుండా కాపాడుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే శుక్రవారం, శనివారం సాయంత్రం ఇంటి గుమ్మం దగ్గర ఖచ్చితంగా మీరు దీపారాధన చేయండి. పిండి దీపం పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. కష్టాలు తీరిపోతాయి. మీకు కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అలానే కాకుండా విపరీతంగా సమస్యలతో కొట్టుమిట్టులాడుతూ ఉంటే, మీరు వాస్తు దోషాలలో బాధలు పడుతూ ఉంటే, గొడవలు జరుగుతూ ఉంటే, నిరంతరం మీ ఇంట్లో గొడవలు జరుగుతూ, ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్న భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినా బాధపడకండి. ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఒక వారం రోజులు పాటు మీరు పిండి దీపారాధన చేయండి. అలా చేసి చూడండి. మీరు ఖచ్చితంగా అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఒకవేళ పిండి దీపారాధన చేసే వీలు లేని వారు మట్టి ప్రమిదలో చక్కగా నువ్వుల నూనె పోసి అందులో ఒత్తి వేసి దీపం పెట్టండి. ఆ దీపం కూడా మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. మీ ఇంట్లో గొడవలన్నీ కూడా చక్కగా తీరిపోతాయి. మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రావడానికి ద్వారమే ఉండకూడదు. అంత నీటుగా, శుభ్రంగా, సువాసనలతో మీ ఇల్లు అందంగా ఉండాలి. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టపడకూడదు. అంత నీట్‌గా ఉండండి. చూశారు కదండీ! ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.